హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా ఆకాశ హమ్యాలే కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశాన్ని తాకేలా స్కై స్క్రేపర్స్ ను నిర్మిస్తున్నాయి. అయితే భారీ నిర్మాణాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సురక్షితంగా క్రిందకు దిగే ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్లు ఉండాలంటున్నారు నిపుణులు. ఈ మేరకు ఆకాశ హమ్యాలలో ఫైర్ లిఫ్ట్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ముంబై శివారులోని బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోరేగావ్లోని 27 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగటం స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అన్మోల్ ప్రైడ్ భవనంలో 27 అంతస్తులు ఉండగా 25, 26వ అంతస్తులో సాయంత్రం మంటలు చెలరేగాయి. అతి కష్టం మీద భవనంలో ఉన్న వారిని క్రిందికి తీసుకొచ్చారు. అయినప్పటికీ చాలా మంది గాయపడ్డారు. ఇక్కడే కాదు, దేశంలోని చాలా మెట్రో నగరాల్లోని ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతోంది. భారీ భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పై అంతస్తుల్లో ఉన్న వారిని వేగంగా క్రిందకు తీసుకువచ్చే ప్రత్యేక వ్యవస్థ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. కనీసం 10 అంతస్తుల నుంచి మొదలుకొని గరిష్టంగా 60 అంతస్తుల వరకు ఎత్తైన భవనాలను నిర్మిస్తున్నారు. ఎక్కువగా 25 అంతస్తుల నుంచి 45 అంతస్తుల వరకు స్కై స్క్రాపర్స్ నిర్మాణాలు అవుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎన్ని అంతస్తులు కట్టినా క్షణాల్లో పై అంతస్తుకు వెళ్లేందుకు అత్యాధునిక లిఫ్టులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి భారీ అంతస్తుల భవనాల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతోన్న ప్రశ్న. హైదరాబాద్ లాంటి నగరాల్లో 52 మీటర్ల ఎత్తు వరకే చేరుకోగల అగ్నిమాపక స్కై క్రేన్లున్నాయి. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు పై అంతస్తుల్లో ఉన్న వారిని కాపాడడం కష్టమవుతుంది. మరి భారీ అంతస్తులున్న భవనంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మంటలు వ్యాపించక ముందే బయటపడాలి అంటే ఒకే ఒక్క మార్గం, ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్. అవును, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు క్షేమంగా అత్యంత వేగంగా పై అంతస్తుల నుంచి కిందకు దిగేందుకు భవనాల్లో ప్రత్యేక లిఫ్టులుండాలనంటున్నారు నిపుణులు. ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులు మంటల్ని తట్టుకుంటాయి. కనీసంగా 2 గంటల నుంచి 4 గంటల వరకు మంటలను తట్టుకొని వేగంగా పై అంతస్తుల వారిని కిందకు తీసుకొచ్చే విధంగా ఈ లిఫ్టులు తయారు చేస్తారు. అవి 2 గంటల నుంచి 4 గంటల వరకు అగ్నిని తట్టుకోగల ఫైర్ ప్రూఫ్ ప్యానెల్స్తో తయారు చేయబడతాయి. ప్రమాద సమయంలో ఈ అత్యాధునిక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్స్ పనిచేయడానికి ప్రత్యామ్నాయ విద్యుత్తు సరఫరా ఏర్పాటు కూడా చేస్తారు. అందుకని ఫైర్ యాక్సిడెంట్ జరిగినా విద్యుత్ అంతరాయం లేకుండా ఇవి పనిచేస్తాయి. ఇక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టులకి ప్రత్యేకమైన వెంటిలేషన్ ఏర్పాట్లుంటాయి. దీనివల్ల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దట్టమైన పొగ అలముకున్నా ఈ లిఫ్టులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించి కిందకు దిగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి ఫైర్ లిఫ్ట్స్ ఏర్పాటు చేస్తే సులభంగా భవనంలో ఉన్నవారు ప్రమాదం బారిన పడకుండా బయటపడొచ్చు.